అండి. మీ పేరు? నా పేరు రామ్ యాదవ్ అండి. చక్కుల రామ్ యాదవ్. ఓకే. సో, 'రామ్ యాదవ్' గారు రీసెంట్‌గా మనం చూసుకున్నట్టయితే 'శివాజీ' గారు ఒక సినిమా ఈవెంట్‌లో హీరోయిన్‌ల బట్టల వేషధారణ గురించి మాట్లాడుతూ కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసిండ్రు కదా! దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ యాక్టర్ శివాజీ గారు మాట్లాడింది కరెక్టే 100%. కాకపోతే ఏందంటే కొంచెం అన్‌పార్లమెంటరీ వర్డ్ అనేది అది మాట్లాడడం కరెక్ట్ గాదు. అందరూ గూడా తప్పుగానే మేము అనుకుంటా ఉన్నాం. సో, స్త్రీని ఎప్పుడైనా సరే గౌరవించాలి. అది ఇంట్లో అయినా, బయటైనా వాళ్ళకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు గూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. కొంచెం ఆ యొక్క అన్‌పార్లమెంటరీ వర్డ్ అనేది అదొక్కటి మాట్లాడడం అనేది అది ముమ్మాటికి 100% శివాజీ గారిది అది తప్పే. కానీ చెప్పే ఉద్దేశ్యం మాత్రం 100% వస్త్రాలంకరణ అనేది మంచిగా ఉండాలి. ఎదుటి వాళ్ళకి గూడా మంచిగా ఆకట్టుకునే విధంగా ఉండాలి. వాళ్ళని చూసి ఇంకా కొంతమంది కూడా ఆదర్శంగా తీసుకుంటారనే ఉద్దేశంతోటి మాత్రం చెప్పడం జరిగింది. మరి 'శివాజీ' గారు మాట్లాడిన దానికి నాగబాబు గారు గాని, 'ప్రకాష్ రాజ్' వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు గదా! మరి ఎందుకంటారు? అంటే ఇద్దరు సినిమా శివాజీ గారికి ఇండస్ట్రీలో సపోర్ట్ చేస్తారు. ఆయన ఆయనకి అపోజ్ చేస్తున్నారు. ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరి అంటే వాళ్ళు అందరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే గదా! నేను నాగబాబు గారికి మరీ మరీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు గతంలో 'జబర్దస్త్' షో జరిగింది. అందులో అన్నీ కూడా డబుల్ మీనింగ్ డైలాగులున్నాయి. దాని మీద ఎటువంటి స్పందన చేయలేదు. ఏ విధంగా కూడా స్పందించలేదు. చిన్న పిల్లలు కూడా కొంచెం ఏదైనా హాస్యాస్పదంగా ఉంటే, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఉంటే కూడా మేము ఎంజాయ్ చేద్దాం అన్న ఉద్దేశంతోటి ఫ్యామిలీ పరంగా చూద్దామన్నా కూడా చూడలేని పరిస్థితి. అన్నీ కూడా డబుల్ మీనింగ్ డైలాగులు. ఇతను మళ్ళా వెకిలి నవ్వులు నవ్వుతూ ఇది చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నాడు. ఇది అప్పుడే గనుక అతను ఖండించుంటే బాగుండేది. అటువంటివి కూడా 'జబర్దస్త్' షోలలో కూడా ఈ డబుల్ మీనింగ్ డైలాగులు కూడా వచ్చే విధంగా మాత్రం కూడా చూసుకోవద్దు. ఇదే నాగబాబు గారు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కదా! ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న సినిమాలన్నీ కూడా అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే వస్త్రాలంకరణ కరెక్ట్ లేకుండా హాఫ్ డ్రెస్‌లతోటి ఇబ్బందికరమైనటువంటి విధంగా ఉన్నాయి సినిమాలలో కూడా. ఇవి ఖచ్చితంగా వచ్చే విధంగా అంటే మంచి సినిమాలు వచ్చే విధంగా 10 మందికి ఆకర్షణ ఉద్దేశంతో ఉండే విధంగా ఉంటే బాగుంటుంది. దీని మీద ఫస్ట్ ప్రశ్నించాలి. నాగేంద్ర బాబు గారు మొదట మీరు స్పందించాల్సింది దేని మీద అంటే సినిమా ఇండస్ట్రీలలో సినిమా హీరోయిన్‌లు కావచ్చు, సైడ్ క్యారెక్టర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఏస్తున్నటువంటి వస్త్రాలంకరణ ఏ విధంగా ఉన్నది? అంటే చిన్న పిల్లలతోటి కూడా సినిమాలలోకి ఎళ్ళినప్పుడు చూసే విధంగా ఉంటే బావుంటది. ఆదర్శంగా ఉండాలనే నా ఆలోచన. కానీ అటువంటి మీద మీరు రెస్పాండ్ అవ్వండి. శివాజీ గారు ఒక పదం అన్‌పార్లమెంట్ వర్డ్ మాట్లాడిండు. అది ముమ్మాటికి తప్పే. మేమందరం కూడా దాన్ని తప్పుగానే భావిస్తా ఉన్నాం. అయితే 'శివాజీ' గారు మళ్ళీ మీడియా ముందుకొచ్చి సారీ గూడా చెప్పిండ్రు గదా! మరి ఆయన మాట్లాడింది నిజమని ఆయనకు అనిపిస్తే దానికి సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది? శివాజీ గారు సారీ చెప్పింది కేవలం అన్‌పార్లమెంటరీ వర్డ్ వాడినందుకు మాత్రమే. మీరు ఈ విధంగా ఉండండి, ఈ విధంగా చేయండి అని చెప్పాడు. కేవలం ఒకే ఒక పదం అన్‌పార్లమెంటరీ వర్డ్ వాడిండు కాబట్టి అతను బయటకొచ్చి క్షమాపణ చెప్పారు. మహిళా కమిషన్ ముందుకెళ్ళి కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. సో, అటువంటి అన్‌పార్లమెంటరీ వర్డ్స్ వాడకుండా ఉంటే బాగుండేది. ఇంత చర్చ కూడా అయ్యే అవకాశం కూడా ఉండకపోవు. అయితే దీని మీద మహిళా కమిషన్ రియాక్ట్ అవ్వడం కరెక్టే అంటారా? 100% రియాక్ట్ అయితదండి. ఎందుకంటే ఇప్పుడు మనిషి అంటే ఇప్పుడు లక్ష్మీదేవి స్త్రీ స్వరూపము, శక్తివంతురాలు, ఆదిపరాశక్తి అమ్మవారు, దైవంగా ఇష్టంగా కొలుసుకున్నటువంటి దేవత. అటువంటి రూపంలో ఉన్నవారు స్త్రీలు. వాళ్ళు ఎంత మంచిగా గౌరవంగా ఉంటే మనల్ని కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క ఎలా ఉన్నారు, ఏంది కథ అనేది హేళన చేయడం, లేకపోతే ఆళ్ళ యొక్క బాడీని కావచ్చు, లేకపోతే డ్రెస్‌లను కావచ్చు, అవహేళన చేస్తూ ఇబ్బందికరంగా ఉండే విధంగా చేస్తే మాత్రం కంపల్సరీ మహిళా కమిషన్ అనేది ఎప్పుడైనా ప్రశ్నిస్తూ ఉంటుంది. లేకపోతే యాక్షన్ కూడా తీసుకుంటుంది. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ.